అశోక్ ఎవరి అశోక్? నేను రౌడీ రాజ్యంలో గోండాల అరాచకానికి బలైపడవాడే అశోక్. ప్రేమ పేరుతో తన తల్లిని నమ్మించి వంచన చేసి తన జన్మకు కారణమైన ఈ లోకం తన తల్లి మరణంతో అనాథగా మిగిలిపోయి తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్ట లేక, మంచి నీళ్ళతో కడుపు నింపుకోవటం, ప్లాట్ఫారంపై జీవితం అతనిలోని అలిచివేసి అన్యాయం, అధర్మం, అక్రమం అతని మీద తరిమాయి. ఒంటరిగా తన జీవితాన్ని కొనసాగించాడు. అలా రోజులు నెలలుగా మొదలై సంవత్సరాలుగా మారాయి. యుగాలు మారినా, తరాలు మారినా నీతిని అవినీతి తరుముతూనే ఉంటుంది. అందుకే అతను ఓర్పు నశించింది, సహనం చల్లగిలింది, పిరికితనం ధర్మపై మో ధైర్యాన్ని నిద్రలేపింది. ఏ సమాజంపై తిరగబడింది. తన జన్మకు కారణమైన ఈ ఆడజాతాన్ని అసహించుకున్నాడు. ఆడదాన్ని ఆటబొమ్మగా తన మనసులో నిద్రపుంచుకున్నాడు. ప్రతి తెరువు కోసం ఆటోదారులతో పయనించి అందరూ ఎదిగారు. అతను ఈ రోజు సంఘంలో ది గ్రేట్ అశోక చక్రవర్తి. తన ఉనికిని సాగిస్తున్నాడు. మోసగాలికి మోసగాడు, మునగాలికి మునగాడు, మధ్యవాళ్ళకి మధ్యవాడు అతడే అతడే అశోక చక్రవర్తి. అతని పేరు చెప్తే అటు రాజకీయ నాయకుల గుండెల్లో మునిగి పడుతుంది. అతను వస్తున్నాడంటే చట్టం చేతులు కట్టుకుని నిలబడుతుంది. ఇప్పుడు ఇప్పుడు అశోక జీవితం ఎటువైపు పయనిస్తుందో వేచి చూడాలి. వస్తున్నాడు వస్తున్నాడు అశోక చక్రవర్తి. రావణ, దుర్యోధన, కీచక, బలి చక్రవర్తి వంశానికి చెందిన ఈ అశోక్ చక్రవర్తితో పెట్టుకుంటే వాడు ఎవరైనా సరే భస్మం అయిపోవాల్సిందే. అన్నా నమస్తే. చట్టాన్ని కీలో నిలబెట్టి రాజకీయాన్ని కనసాగులతో సాధిస్తున్న గ్రేట్ జెంటిల్మ్యాన్ అశోక్ చక్రవర్తి గారికి వందనం, అభివందనం. ఎవర్రా మీరు? మనిషిని మనిషిగా బ్రతకనివని ఈ సమాజంపై తిరగబడిన వాణ్ణి, నీతిని సమాధి చేసి అవినీతి వంచిన చేరిన వాణ్ణి, మంచి మానవత్వం లేని ఈ స్వార్థపూరితమైన సమాజాన్ని దోచుకోవడానికి అక్కడ మార్గం ఎంచుకున్న వాళ్ళం. నా పేరు సత్తే. నా పేరు శివ. రేయ్, పెద్ద పెద్ద రాజకీయ నాయకులే నా అపాయింట్మెంట్ తీసుకుంటారు. అలాంటిది సరాసరి సింహంగులోకి ప్రవేశించారు. బ్రతకాలని ఆశ లేదా? 3 రాష్ట్రాల ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న కర్కోటకుడు చట్టాన్ని రాజకీయాన్ని తన చెప్పు చేతుల్లో పెట్టుకొని ఎదురులేని భయంకర బందిపోటు మనుషులం మేము. రేయ్, అడవిలో ఆకుల అల్లమ్మలు తింటూ అడవి సంపదను కొల్లగట్టే ఒక కన్నింగి పిల్ల పేరు చెబితే భయపడి పారిపోవటానికి నేను అల్లరగా ఆడుకునే ఆకురవుడిని, వీధి గుండాను కాదు. మీరు చెప్పే రాజకీయాన్ని, చట్టాన్ని నా కనుసైగులతో శాసించగల చక్రవర్తిని, అశోక్ చక్రవర్తిని. నా ముందు ఒక అడవి దొంగ పేరు చెప్పి బెదిరించే మిమ్మల్ని సరాసరి యమపురికి పంపిస్తా. అన్నా మమ్మల్ని క్షమించన్నా. మీతో డీల్ సెటిల్ చేసుకురమ్మని ఆ భైరవుడు మమ్మల్ని పంపాడన్న, అంతేకాని మిమ్మల్ని బెదిరించాలని కాదు. తల తిక్కగా మాట్లాడితే తుప్పు రేగిపోతుంది.
మర్యాదగా నిజం చెప్పండి. సత్య ప్రమాణకంగా మేము చెప్పేది నిజమన్నా. ఏమిటా నిజం? మహారాజా శ్రీ మలబార్ మ్యూజియంలో కోహినూర్ డైమండ్ ఉంది. దానిని తీసుకురాగల సమర్థుడు మీరొక్కరేనని మా బాస్ భైరవుడు చెప్పాడు. కైలాసంలో ఉన్న శివుణ్ణి సైతం భూమి మీదకి రప్పించిన ఈ ధ్రువుడు పుట్టిన భరతఖండంలో ఈ అశోక్ చక్రవర్తి కలుసుకుంటే కానీ కార్యమంటూ ఉండదు. నీ గురించి తెలిసే మా బాస్ భైరవుడు ఈ డీల్ నీకు అప్పచెప్పమన్నాడు. మీ బాస్ చెప్పినట్లు ఆ డైమండ్ మీకు అప్పగిస్తే మరి నాకేంటి లాభం? 50-50. నా 70% నాది, 30% మీది. ఓకేనా? ఓకే అన్నా. అన్నా, ఆ మ్యూజియం చుట్టూ పోలీస్ బలగం ఎక్కువగా ఉంది. అది కాక దుర్మార్గుల పాలిట వజ్రాయుధం, నేరస్తుల పాలిట సింహస్వప్నమైన ఇన్స్పెక్టర్ విజయ్ దానికి బందోబస్తు నిర్వహిస్తున్నాడు. రే, ఎవడి గురించి ఎవడ దగ్గర మాట్లాడుతున్నారా? ఈ అశోక్ చక్రవర్తి అంటే ఏమనుకుంటున్నారు? ఆ అంటే అందరినీ, సో అంటే శోక సముద్రంలో, చే అంటే క్షీణింపచేసేవాడే ఈ అశోక్ చక్రవర్తి. వాడి విజయుడైనా అజయుడైనా సరే నా ముందు తల వంచి తీరాల్సిందే, లేదంటే సరాసరి యమలోకానికి టిక్కెట్ తీసుకుంటాడు. నీ శక్తియుక్తుల గురించి మాకు బాగా తెలుసన్నా. అందుకే ఈ డీల్ మీకు అప్పగిస్తున్నాం. చూడండి, మనకు కనిపించే సూర్య భగవాని కిరణాలు ఎంత వేడిగా వాడిగా ఉంటాయో అంతటి పవర్ఫుల్ గలవాడు ఈ అశోక్. వెళ్ళి మీ బాస్ భైరవుడితో చెప్పండి క్యాష్ రెడీ చేసుకోమని. అలాగే అన్నా. అలాగే అన్నా.